హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజైతే మన వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. అలాగే ఫస్ట్ కనుక మా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది అనమాట, ఎక్కువ లైక్స్ వస్తే. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి యాక్చువల్ నేను ఫుల్ రెసిపీ షూట్ చేద్దాం అనేసి షార్ట్ వీడియోలో ఫాస్ట్గా అవుతుంది, కొంచెం క్లారిటీగా పెట్టండి అక్క అంటున్నారు కదా. మళ్ళీ దీంట్లో ఒకటే కంటెంట్ అయితే ఏం బాగుంటుంది అనేసి మ్యాక్సిమం చేయట్లేదు. అలా చేద్దామనేసి ఒకసారి ట్రై చేశాను. ట్రై చేసేసరికి ఫోను మొత్తం ఏమంటారు రెడ్ మార్క్ వచ్చిందనమాట. అంటే ఏం పాడైపోలేదు. రెడ్ మార్క్ రావడం అంటే ఆల్రెడీ ఐఫోన్స్ కదా, మనం వీడియో షూట్ చేసేటప్పుడే రింగ్ లైట్ హీట్కి దానికి పెట్టేస్తాం కాబట్టి మామూలుగానే ఫోన్ హీట్ అవుతుంది. మళ్ళీ లైటింగ్ హీటు, అందులో సమ్మరు, స్టవ్ హీట్ అయ్యేసరికి ఈ ఫోన్స్ అన్నీ మధ్యలో స్ట్రక్ అయిపోతున్నాయి. వీడియో చేసేటప్పుడు ఇది ఒక డిస్టర్బెన్స్గా ఉంటుందన్నమాట. కెమెరా అయితే బాగుంటుంది, కాకపోతే మనం నేర్చుకోవాలి దాంతో తీయడము. ఒకసారి వస్తే నేర్చుకోవడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, కానీ అది తీసుకోవడమే ఇప్పుడున్న బడ్జెట్లో మళ్ళీ అదంటే కొంచెం కష్టము. ఫోన్లో అయితేనేమో ఈజీగా ఎడిటింగ్ చేసుకోవడానికి, చేతిలో పట్టుకొని తీసుకోవడానికి ఉంటుంది, ఎడిటింగ్కి ఈజీగా ఉంటుంది. మళ్ళీ దాన్ని కెమెరాలో తీస్తే కొనడం ఒకటి ప్రాబ్లము, దాన్ని నేర్చుకోవడం అంటే వస్తుంది కానీ మళ్ళీ దాన్ని ల్యాప్టాప్లోకి వేసుకొని మళ్ళీ అక్కడ ఎడిటింగ్ చేసుకొని కొంచెం ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనం చేసే వీడియోకి ఫస్ట్ దానికి అప్పటికప్పుడు దానికి ఇంకా అంత టైం తీసుకోలేము కదా. డైలీ వీడియోస్ పెట్టాలి, షార్ట్స్ ఇవన్నీ పెట్టాలనుకున్నప్పుడు కొంచెం కష్టము. 2 డేస్కి ఒకసారి అలా చేసే వాళ్ళకైతే సెట్ అవుతుంది. ఒకరోజు మొత్తం షూట్ చేసుకొని నెక్స్ట్ డేకి ఎడిటింగ్ అట్లా చేసేసుకుంటే స్కెడ్యూల్ సరిపోతుంది. కానీ ఇలాగైతే కొంచెం కష్టం అనమాట. అందుకే కాసేపు వీడియో షూట్ చేయడం, మళ్ళీ కొంచెం హీట్ అవ్వగానే మళ్ళీ రూమ్లో వేసేసి మళ్ళీ దాంట్లో పెట్టడం, మళ్ళీ చల్లగా ఛార్జింగ్ అయిపోయి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ షూట్ చేసుకోవడం. అందుకే ఈ రెసిపీ అనేది సగమే వచ్చేసింది, పాలక్ పన్నీరు. నేను వేరే ఫోన్లో తీసే దాంట్లోనేమో ఇంకా షార్ట్ వీడియో కదా, టక్ అయిపోతుంది అనమాట, కట్ చేసుకుంటే ఎడిటింగ్. అదైతే తీయడం ప్రాసెస్ సేమ్ ప్రాసెస్ ఉంటుంది. షార్ట్ వీడియో కూడా మనం అంతే ఇంగ్రీడియంట్స్ అంతే కష్టపడాలి, అంతే వీడియో తీయాలి. దాన్ని ఎడిటింగ్లో ఒక 1 మినిట్ అలా చూపిస్తాము. ఇంకా కొంచెం చిన్న రెసిపీ అయితే 40 మినిట్స్ 45 మినిట్స్లో సెకండ్స్లో అట్లాగా చూపించగలుగుతాం అనమాట. మినిట్స్ కాదు, సారీ. అలాగే ఈరోజు అయితే పాలక్ పన్నీర్ చేద్దామని స్టార్ట్ చేశాను. లాస్ట్కి వచ్చేసరికి మొత్తం ఫోన్ అంతా ఇదైపోయింది అనమాట, అందుకోసం పూర్తిగా లేదు. ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్లోనే షార్ట్ వీడియో ఉంటుంది, చూసేసేయండి. ముందైతే గోధుమ పిండి తీసుకొని దాంట్లో టేస్ట్ సరిపడా కొంచెం సాల్ట్, షుగరు, నెయ్యి వేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ రెగ్యులర్ చపాతీ కంటే కొంచెం సాఫ్ట్గా మిక్స్ చేసుకొని నెయ్యి వేసి పక్కన పెట్టేశాను. అలాగే 2 కట్టలు పెద్ద సైజు పాలకూర, 4 పచ్చిమిర్చి కాడలు కట్ చేసుకొని ఒకసారి వాష్ చేసి మళ్ళీ వేడి నీళ్ళల్లో వేసి దాంట్లో కూడా షుగరు అలాగే ఉప్పు వేసేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించాలన్నమాట. అలా ఉడికిన తర్వాత మళ్ళీ దాన్ని తీసుకొని వేరే గిన్నెలో కూల్ వాటర్లోకి వేసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. పాలక్ పన్నీర్ చాలా బాగుంటుంది. ఆకుకూర మంచిదే, మనకి పాలకూర మంచిదే, అలాగే పన్నీర్ కూడా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ఎంతైనా తినొచ్చు. ఇంకా రోటీ, చపాతీ, పుల్కాలోకి తింటే మాత్రం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటాం కర్రీ. మీరు గమనించండి, మామూలుగా రైస్లో తిన్నదానికంటే చపాతీ చేసిన రోజు కొంచెం కర్రీ ఎక్కువగానే ఉంటుంది. మామూలుగా రైస్లోకి తినబుద్ధి అవ్వని కర్రీస్ కూడా బాగుంటాయి చపాతీలోకి. ఇక్కడ వచ్చేసి దోసపిండి అయితే ఇంకా మెజర్మెంట్ చెప్తున్నాను. 2.5 గ్లాసులు బియ్యానికి నేను 1/2 గ్లాస్ అయితే మినపగుండ్లు తీసుకుంటాను. కొంచెం క్వాలిటీ అయితే కనుక మీరు 1/2 గ్లాస్ సరిపోతుంది, ఎందుకంటే కొంచెం బ్రాండెడ్ ఉంటాయి కదా అవి. 1 స్పూన్ మెంతులు వేసుకొని 2 సార్లు వాష్ చేసి పక్కన పెట్టేసుకొని ఇలా నానిపోయాయి బియ్యం అయితే గ్రైండర్కి వేస్తున్నాను నేను. మీకు కావాలంటే మిక్సీకైనా వేసుకోవచ్చు. మిక్సీలో ఏంటంటే పిండి ఒదుగవ్వదు, గుల్లగా రాదు, అంతే తేడా. నేను కొంచెం క్వాంటిటీ ఒకటే గ్లాస్ వేసినప్పుడు మాత్రం మిక్సీకే వేస్తాను. మళ్ళీ దానికి గ్రైండర్ క్లీన్ చేసి మళ్ళీ పెట్టుకొని మళ్ళీ దాన్ని తీయడం అనే పని. ఇది పెడితే ఏంటంటే అక్కడే ఉండకుండా వేరే పని చేసుకోవచ్చు, అంటే దేనికి ఉన్నాయి దానికి ఉంటాయి ప్లస్లు మైనస్లు, అలాగనమాట. ఒక 6 అవర్స్ 7 అవర్స్ అయినా నానుతుంది. ఎందుకంటే నేను మార్నింగ్ టిఫిన్ చేసేటప్పుడే పప్పులు నెక్స్ట్ డేకి టిఫిన్కి ఏదైనా నానబెట్టాలనుకుంటే ముందే నానబెట్టేస్తాను. అలా మెత్తగా మెదిగిన తర్వాత మీగడ్డలాగా అయిన తర్వాత గిన్నెలో తీసుకుంటాను. అంటే నైట్ టైమే నేను ఉప్పు వేసి ఏం పెట్టను. ఫస్ట్ ఇట్లా మొత్తం పర్మెంటేషన్ పెట్టేసుకొని నైట్ అంతా ఇలాగ అయిన తర్వాత దాన్ని సపరేట్గా ఒక గిన్నెలో తీసుకొని ఎంత కావాలో అంత తీసేసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఆ రోజుకు వాడుకునే దానికే ఇడ్లీకైనా దోశకైనా అప్పటికప్పుడే సాల్ట్ వేసుకుంటాను. ఒకవేళ కొంచెం క్వాంటిటీ అంటే మీరు ఇంతకుముందు చూసుంటారు కదా ఇడ్లీవి, ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కే చేస్తాను అయిపోతుంది అనుకున్నప్పుడు మాత్రం మినపగుండ్లలో కొంచెం సాల్ట్ వేసి మిక్సీ చేసుకుంటాను. ఇంకా మనకి చలికాలంలో అయితే కనుక కొంచెం
నైటే వేస్తాను సాల్ట్, ఎందుకంటే పిండి తొందరగా పులవదు కాబట్టి అందుకోసమని. ఇది కొబ్బరి, పుట్నాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మిక్సీ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను వాడుతున్నాను కదా ప్యాను, రెగ్యులర్గా వాడి చెప్పండి, మేము కూడా తీసుకుంటామని ఒక సిస్టర్ కామెంట్ చేశారు. నేను రెగ్యులర్గానే వాడుతున్నా. యాక్చువల్గా ఇది వచ్చేసి నాకు లాస్ట్ మంత్ వచ్చాయి అనమాట, ద ఇండస్ వ్యాలీవి. అప్పటి నుంచి వాడుతూనే ఉన్నాను. కాకపోతే రెగ్యులర్గా ఏదైనా చేసినప్పుడు మాత్రం నేను చూపిస్తూనే ఉన్నాను. ఆల్రెడీ ఫ్రై ప్యాన్ వాడాను, ఆ పాలక్ పన్నీర్కి అదే వాడాను, ముందు ఆలుగడ్డ అవి చేశాను, చికెన్ కర్రీ చేశాను, దోశ అయితే డైలీ దీని మీద. అసలు నాన్ స్టిక్కా ఇది ఐరనా అన్నంత డౌట్ వచ్చిందనమాట నాకు. అసలు విసిగించకుండా దానంతట అదే దోశ ఆటోమేటిక్గా లేచేసి వస్తుంది, అంత ఈజీగా ఉంది. అసలు ఎక్కడ కూడా విసిగించట్లేదు అనమాట. కలర్ కూడా మంచిగా వస్తున్నాయి. నేను దోసపిండిలో ఏమీ యాడ్ చేయను, ఒక్కొక్కసారి ఎప్పుడన్నా అటుకులు ఉంటే వేస్తాను, లేదంటే లేదు. చూడండి కలర్ ఐరన్ తవ్వ కాబట్టి మనం రైస్ వేయకపోయినా బాగా వచ్చాయి. మందంగా కావాలంటే మందంగా, పల్చగా కావాలంటే పల్చగా వచ్చాయి. ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో కూడా చేశాను, మన ఛానల్లోనే ఉంటుంది చూడండి. ద ఇండస్ వ్యాలీలో ఉంటుంది. మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే షాపింగ్ చేసుకోండి, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అన్నిట్లో ఉన్నాయి, వాళ్ళ వెబ్సైట్ కూడా ఉంది. ఇండస్ వ్యాలీ అని కొడితే వస్తుంది. మీరు ఒకవేళ ఆర్డర్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ దాంట్లో 50% ఆఫ్ అయితే ఇస్తారు వాళ్ళు. మీకు ఇంకా ఎక్స్ట్రా 12% ఆఫ్ కావాలంటే మన కూపన్ కోడ్ యూస్ చేయండి, UMADHU ఉమామధు అని కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 12% ఆఫ్ వస్తుంది. వాళ్ళు ఇచ్చే 50% కాక ఇంకా ఎక్స్ట్రా 12 వస్తుంది అనమాట.